హల్లెలూయా. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా షకైన ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాన మొట్టమొదటిగా షకైన ఆరాధనలో పాల్గొన్నటువంటి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రతి ఆదివారము మరి ఈ లైవ్ ప్రోగ్రాంలో 8:30కే మీరు జాయిన్ కావాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. కృపగలిగిన దేవుడు అతి త్వరలో మనకి విడుదల అనుగ్రహించి మనం అందరము ఒక స్థలంలో చేరే భాగ్యాన్ని దయచేస్తాడు. అయితే ఆయా ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ప్రతి ఆదివారం లైవ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొనవచ్చు, లాక్డౌన్ తీసిన తర్వాత కూడా. ఎందుకంటే లైవ్ ప్రోగ్రాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నదని చాలామంది తెలియచేస్తున్నారు. కనుక ఈ లైవ్ ప్రోగ్రాన్ని కంటిన్యూ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కనుక ప్రత్యేకంగా నూతనంగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో గొప్ప ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినము మాతృ దినోత్సవము, మదర్స్ డే కనుక తల్లిని గురించినటువంటి వర్తమానం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. అదే సమయంలో పాస్టర్ గారు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. నేను దినాలను పెద్దగా గుర్తుపెట్టుకోను. కొన్నిసార్లు నా బర్త్డేనా నాకు గుర్తుండదు, కొంచెం మతిమరుపోండి అని చెప్పాలి. కాకపోతే దేవుని వాక్యం విషయంలో మాత్రం మతిమరుపు లేదు. ఆ విషయం గుర్తురాగానే దేవుడు అనుకోకుండా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ తల్లులను గురించినటువంటి వర్తమానం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ ఇష్టమైనటువంటివి లేక మన చెవికి మధురముగా వినబడే 3 మాటలు ఉన్నాయి. ఒకటి తల్లి అనే మాట, రెండవది ఇల్లు, మూడవది పరలోకం. తల్లి, ఇల్లు, పరలోకం. తల్లి గర్భంలో నుండి వచ్చి మనం పరలోకానికి వెళ్ళే లోపు మనం నివసించేటువంటి ప్రాంతము ఇల్లు. అందుకే చూడండి, నువ్వు ఎక్కడైనా చదువుకుంటున్నావు అనుకో, నా ఇంటికి వెళ్ళాలి అంటావు. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నాం, మా ఇంటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే ఇంటికి వెళ్తున్నాను అంటారు. కారణం, ఆ ఇంటిలో మనల్ని ప్రేమించేవారు ఉన్నారు. ఆ ఇల్లు గుడిసైనా పెద్ద బంగ్లా అయినా మనకి ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ఇంటిలో మనల్ని ప్రేమించేవారు ఉంటారు. ఆ ఇంటి ఇల్లులో మనకి స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు ఎక్కడైనా పండుకోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, నువ్వు ఆడుకోవచ్చు. స్వేచ్ఛ. ఎందుకంటే మానవుడు స్వేచ్ఛ కోరుకుంటాడు కనుక, స్వేచ్ఛ ఉన్న చోట ఆనందం ఉంటుంది కనుక తన సొంత ఇంటికి వెళ్ళటానికి ప్రతి వ్యక్తి ఇష్టపడతాడు. అయితే కొన్నిసార్లు ప్రతి ఇల్లు మధురంగా ఉండటం లేదు. దానికి కారణం ఏంటంటే వారిని ప్రేమించేవారు అక్కడ లేకపోవటం. కాబట్టి ఒక భక్తుడు ఏమంటాడంటే, స్వీట్ హోమ్ రిప్రజెంట్స్ స్వీట్ మదర్ అంటాడు. మధురమైనటువంటి ఇల్లు అంట మధురమైన తల్లిని తెలియచేస్తుంది. అంటే తల్లిని బట్టి ఆ ఇల్లు మధురముగా మార్చబడుతుంది. మీరు ఆలోచన చేయండి. ఇంటికి రాగానే బిడ్డ అలసిపోయి డాడీ బాగున్నావా అంటాడు, వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే సంవత్సరం నుంచి హాస్టల్ ఫుడ్ తిని నాకు ఎక్కసమైపోయింది మమ్మీ, నాకు ఇష్టమైన పాయాసం చేసేవా అని అడుగుతాడు. ఇప్పుడు చేసేవని అడిగాడు. ఇదేంటి, ఆల్రెడీ అమ్మ పాయాసంతో పాటు కావలసినటువంటివన్నీ ఆ తినుబండారాలన్నీ కూడా చేసేసి పెట్టేసింది. కారణం ఏంటంటే బిడ్డ కడుపు తల్లికి బాగా తెలుసు. కనుక స్వీట్ హోమ్ అనేది స్వీట్ మదర్ని బట్టే పుడుతుంది. కనుక ఈ భూమి మీద దేవుడు మానవ జాతికి అనుగ్రహించినటువంటి గొప్ప వరం ఏంటంటే తల్లి. లోకంలో కూడా ఒక వ్యక్తి ఒక పాట రాశాడు, అంగట్లో దొరకనది అమ్మ ఒక్కటే అని. అమ్మ అంగట్లో దొరకదు, ఎవరైనా దొరుకుతారు. కానీ తల్లిలా ప్రేమించేవారు, లాలించేవారు,
ఎక్కడ దొరుకుతారు? తండ్రి కావలసినన్ని తీసుకొస్తాడు. తండ్రికి ప్రేమ ఉంటుంది, బాధ్యత గలవాడు, ఇంటి అవసరతలన్నీ తీర్చాలి అని చాలా కష్టపడతాడు, అన్నీ తీసుకొచ్చేస్తాడు. కానీ వండి గోరుముద్దలు తినిపించేటువంటిది తల్లి మాత్రమే. ఆ తల్లి ఒకవేళ బిడ్డ తినకపోతే వాడిని బుజ్జగించి మరీ నోట్లో పెడుతుంది. కారణం, ఆ బిడ్డ అలిగాడు, తినమని చెబుతుంది. కారణం, తల్లికి అలాంటి మాతృ ప్రేమను కృపగలిగిన దేవుడు అనుగ్రహించాడు గనుక, బిడ్డలారా, మీరు చిన్నలైనా పెద్దలైనా, ఒకవేళ ఇప్పటికే మీరు వృద్ధులైనా, మీ తల్లి బ్రతికి ఉన్నట్లయితే, ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారి తల్లిని బట్టి ఆనందించండి. మీ తల్లికి ప్రేమను తెలియచేయండి. అమ్మ దేవుడిచ్చినటువంటి వరం. ఈ భూమి మీద మొట్టమొదటి తల్లి హవ్వ. అయితే ఈ హవ్వ బయట నుంచి రాలా, పురుషునిలో నుండే వచ్చింది. కారణం, ఇంటికి యజమానుడు పురుషుడు కనుక తల్లి భార్యను తీసుకొచ్చేటప్పుడు దేవుడు బయట నుండి తీసుకురాకోకుండా పురుషునిలో నుండే తీసుకొచ్చాడు. ఆడ తర్వాత ఈ భూమి మీద మొట్టమొదట గర్భవతి అయి ఆదాము యొక్క స్వరూప్యం కలిగినటువంటి వ్యక్తిని భూలోకానికి అందించినటువంటి స్త్రీ కూడా హవ్వే. కనుక ఆ హవ్వ తల్లి ఎలా అయిందంటే, ఎవరి నుండి అయితే ఆమె వచ్చిందో ఆ వ్యక్తికి కుమారుణ్ణి కనటాన్ని బట్టి భూమి మీద హవ్వ మొట్టమొదటి తల్లి అయింది. దేవుడు ఈ స్త్రీని పురుషునిలో నుండి తీసుకురావటానికి కారణం ఏంటంటే, ఇది ఒక కుటుంబము. రెండవది, ఆ బిడ్డలను కని తల్లి అవ్వటానికి కారణం ఏంటంటే, ఆ పురుషుని వలన ఆమె గర్భవతి అవటం ద్వారా ఆమె తన కుటుంబానికి హత్తుకొని ఆ కుటుంబానికి సహకారిగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి అయింది. అందుకే దైవ గ్రంథంలో స్త్రీకి కుటుంబ వ్యవస్థ అప్పగించబడినట్టుగా మనం చూస్తాం. స్త్రీని గురించి దేవుడు మాట్లాడే ప్రతిసారి కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. కుటుంబాన్ని గురించి మాట్లాడే ప్రతిసారి స్త్రీని గురించి మాట్లాడాడు. ఉదాహరణకి, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని ఉంటుంది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని ఉన్నది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అలాగే క్రింద ఉంటుంది, తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టును. ఎందుకంటే తల్లికి లేక ఆ స్త్రీకి దేవుడిచ్చినటువంటి బాధ్యత కుటుంబం యొక్క నడకను కనిపెట్టడం. ఆమె కుటుంబానికి పరిమితమైనటువంటి స్త్రీ. అయితే ఇది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి హద్దు కాదు, దేవుడిచ్చిన భాగ్యం. ఆ కుటుంబంలో నుండి దైవికమైన వ్యక్తులు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులు రావాలి అంటే ఆ తల్లి దైవికమైన తల్లి అయి ఉండాలి. ఆ కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబం అయి ఉండాలి. అంటే ఆ స్త్రీ సుబుద్ధి కలిగిన భార్య అయి ఉండాలి, గుణవతి అయిన భార్య అయి ఉండాలి, జ్ఞానము కలిగిన భార్య అయి ఉండాలి, యోగ్యురాలైనటువంటి భార్యగా ఉండాలి అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబము స్త్రీ చుట్టూ కట్టబడుతుంది. పురుషుడు యజమానుడైన ఆకలి అయ్యేసరికి ఒక బిడ్డలాగానే అందరితో పాటు కూర్చొని తింటాడు, అందరికి వడ్డిస్తుంది తల్లి. కనుక ఒక పురుషుని యొక్క ఆరోగ్యము కూడా స్త్రీ చేతిలో దేవుడు పెట్టాడు. అతనికి బాధ వేసినప్పుడు భార్యతోనే పంచుకుంటాడు, బిడ్డలకు బాధ వేసినప్పుడు భార్యతోనే పంచుకుంటారు. కనుక కుటుంబ వ్యవస్థలో స్త్రీని దేవుడు కేంద్ర బిందువుగా పెట్టాడు. ఇట్టి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక కుటుంబ వ్యవస్థ మీదే స్త్రీ మనసు పెట్టాలి. ఈనాడు లోకంలో గనురాండ్రగా చెప్పబడి
గొప్పవారిగా చెప్పబడి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సింది, దేవుడు నిన్ను కుటుంబమును కాపాడే వ్యక్తిగా ఉండు నిమిత్తము పురుషునిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఆ పురుషుని కొరకు బిడ్డలను కంటం ద్వారా ఆ కుటుంబాన్ని సేవించి దేవుడు ఏ సంకల్పంతో నిన్ను స్త్రీగా భూమి మీద పుట్టించాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చి దేవుణ్ణి మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేది, పురుషుడంట తిరగక చెడ్డాడంట, స్త్రీ తిరిగి చెడిందంట అనేది. అంటే అర్థం ఏంటంటే, నాయన లోకం నీకు అర్థం కావాలంటే లోకాన్ని నువ్వు పరిశీలించాలి అనేది. అందుకే మా అమ్మ నన్ను చాలా విషయాల్లో ప్రోత్సహించేది. అయితే స్త్రీ తిరిగి చెడిందంటే అర్థం ఏంటంటే, గృహ వ్యవస్థను మర్చిపోయి ఊరికే రోడ్ల మీద లేకపోతే నైపుణ్యతల మీద లోకం మీద మనసు పెట్టి తిరిగేటువంటి స్త్రీ చెడిపోతుంది. ఇది మన అందరికీ తెలిసిన సామెతే కదా. సామెతే కాదు, లోకంలో కూడా అది యథార్థమే. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన మహోన్నతమైన బాధ్యత ఏంటంటే, ఒక స్త్రీగా కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడగలిగితే నువ్వు ఒక సమాజాన్నే కాపాడిన వ్యక్తి అవుతావు, లోకాన్ని కాపాడిన వ్యక్తి అవుతావు, దేవుని సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చిన వ్యక్తి అవుతావు. ఎందుకంటే దైవికమైన కుటుంబాల్లోనే దైవికమైనటువంటి నాయకులు బయటకు వస్తారు. నీ బిడ్డ పుట్టేటప్పుడు పిల్లోడే వాడు గొప్ప నాయకుడు అయ్యాడంటే తల్లి యొక్క సంరక్షణ, తల్లి యొక్క ప్రార్థన. కాబట్టి ఈ రోజున తల్లిని గురించినటువంటి కొన్ని విషయాలు త్వరగా మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దైవ గ్రంథంలో చాలా రకాలైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలందరినీ మనం 4 రకాలుగా కేటాయించవచ్చు. మొట్టమొదటి వారు గొడ్రాళ్ళయ్యుండి, అంటే పిల్లలు లేని వారయ్యుండి ప్రార్థన ద్వారా పిల్లలను కనినటువంటి స్త్రీలు మనకు బైబిల్లో కనపడతారు. రాహేలు, హన్న, ఎలిజబెత్తు, షూనేము పట్టణస్థురాలైన గనురాలు. ఇక రెండవ తరగతి వారు బిడ్డలను గొప్పగా పెంచినటువంటి తల్లులు. అటివారిలో యోకెబేదు, హన్న, దావీదు తల్లి, ఎలిజబెత్తు, లోయి, యునేకే. అలాగే సంఘ చరిత్రలో సూసన్న వెజ్లీ, స్పర్జన్ యొక్క తల్లి, సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క తల్లి, వీళ్ళందరూ గనురాండ్రగా పిలువబడ్డారు, మంచి తల్లులుగా పిలువబడ్డారు. కారణం, వారి బిడ్డలు భూమి మీద దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఆ బిడ్డలను చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు ఏ తల్లి కన్న బిడ్డవో అన్నారు. యేసయ్యను చూచి కూడా ఒక స్త్రీ అంది కదా, నిన్ను మోసినటువంటి గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవి అని యేసయ్యతో అంది. కారణం, అయ్యా ఇంత ప్రయోజకుణ్ణి ఈ లోకానికి అందించినటువంటి తల్లి ఎంత ధన్యురాలో కదా. కాబట్టి అలాంటి తల్లుల జాబితాలో చేర్చబడినటువంటి వారు ఇందాక చెప్పినటువంటి వారు. ఇక మూడో వారు బిడ్డలను తప్పుదోవ పట్టించినటువంటి వారు. అట్లాంటి వారిలో చాలా కొద్ది మంది ఉన్నారు. వారిలో మొట్టమొదటి స్త్రీ రిబ్కా. ఇక రాజుల గ్రంథంలో కొంతమంది స్త్రీలు కనపడతారు. వారు దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీలు, కానీ దేవుణ్ణి ఎరిగి తప్పుదోవ పట్టించినటువంటి స్త్రీ రిబ్కా. ఇక నాలుగవది బిడ్డలను అసలు పట్టించుకోనటువంటి స్త్రీలు. ఏబు భార్య నయోమి. నయోమి అంటే మధురం, కానీ ఆమె మధురంగా బ్రతకలా, బిడ్డల గురించి పట్టించుకోలా, తన గురించి తానే పట్టించుకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా స్త్రీలారా, దేవుడు నీకు అప్పగించిన మొదటి బాధ్యత ఏంటంటే యోగ్యురాలైన భార్యగా ఉండటం, జ్ఞానం కలిగిన భార్యగా ఉండటం. రెండవది ఒక మంచి తల్లిగా ఉండి బిడ్డలను ప్రయోజకులను చేసి దేవుని యొక్క చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చటం. ఈ ఉదయకాలం యోకెబేదును గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యోకెబేదు మోషే యొక్క తల్లి.
మోషే గొప్ప దైవజనుడు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అయితే ఇతడు ఇంత గొప్ప దైవజనుడు అవటానికి కారణం ఈ తల్లి అయినటువంటి యోకెబేదు. ఎందుకంటే యోకెబేదుకి 3 పిల్లలు ఉన్నారు. మిరియాము, అహరోను, మోషే. దేవుడు ఈ 3 తన మహిమార్థమై వాడుకున్నాడు. అంటే తనకు పుట్టిన 3 బిడ్డలు దేవుని మహిమార్థమై జీవించిన వారు, లోకానికి ప్రయోజనకరముగా ఆశీర్వాదకరముగా జీవించారు. మరి 3 బిడ్డలు దేవుని మహిమార్థమై బ్రతికారు అంటే తల్లి ప్రభావము ఏ విధంగా ఉండుంటుందో చూడండి. యోకెబేదు ఒక లేవి యొక్క కుమార్తె అని లేఖనంలో ఉన్నది. కొన్ని వచనాలు చదువుదాం ఆమె యొక్క చరిత్రను గురించి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఈమె లేవికి పుట్టినటువంటి స్త్రీ. మరొక వచనం 6:20. అమ్రాము తన మేనత్తైన యోకెబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అమ్రామికి మేనత్త. మేనత్త అనగానే పెద్దది ముసలిది అనుకున్నారు. మేనత్త అనగానే వాళ్ళ యొక్క బంధుత్వాన్ని బట్టి సమాన వయస్కురాలు అయి ఉండొచ్చు, ఒకవేళ 1-2 సంవత్సరాలు పెద్దదై ఉండవచ్చేమో. ఏదేమైనా దేవుని యొక్క చిత్తము ఆ విధంగా ఉన్నది. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మరి యొక్క లేఖనం చదువుదాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. 26:59. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి యగు మిరియామును కనెను. ఈ ఒక్క వచనమే మనకు చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను తెలియచేస్తూ ఉన్నది. మొట్టమొదటిది, ఆమె పేరు ఎందుకు చెప్పబడిందంటే ఆమె యోగ్యురాలు. రెండవ కారణం, ఆమె లేవి కుమార్తె అనటంలో ఏ గోత్రికురాలో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇక మూడవది, ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను అని ఎందుకు చెబుతున్నాడు? అప్పటికే 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఈమె ఐగుప్తులో పుట్టుకోకుండా ఎక్కడ పుడుతుంది అంటే బానిసత్వంలో పుట్టినప్పటికీ దేవుణ్ణి ప్రేమించిన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని కొరకు పౌరుషం కలిగినటువంటి స్త్రీ. ఆమె దేవుని కొరకు పౌరుషం కలిగినటువంటి స్త్రీ కనుకనే దేవుడు ఆమె గర్భము ద్వారా 3 పిల్లలను అనుగ్రహించి ఆ 3 పిల్లలను తన మహిమార్థమై వాడుకోగలిగాడు. అది దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయము. ఈమె ఎవరిని కన్నదో ఎందుకు చెబుతున్నాడంటే ఆమెకు పుట్టినటువంటి 3 పిల్లలు కూడా దేవుని కొరకు జీవించగలిగారు. వారి మనసును తల్లి డైవర్ట్ చేయలేదు. వారి మనసును దేవుని వైపే తిప్పింది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఆ తల్లి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోకెబేదు భక్తి కలిగిన స్త్రీ, యోగ్యురాలు, మంచి తల్లి. ఈరోజు ఆమెలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ 2 లక్షణాలు నీవు కూడా కలిగి ఉండాలి. అనగా ఈ 2 విషయాలు నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని మహిమార్థమై నీ బిడ్డలను పెంచినటువంటి తల్లి అవుతావు. మొట్టమొదటిది, అసలు ఈ స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు. మొదటి భాగం, అసలు ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఈ స్త్రీకి ఉన్న లక్షణాలు ప్రతి తల్లి కలిగి ఉండగలిగినట్లయితే నీ బిడ్డలు ప్రయోజకులవుతారు, దేవుని మహిమార్థమై జీవించేవారు అవుతారు. ఈ స్త్రీలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం,
బిడ్డల పట్ల శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ. ఆమె బిడ్డల పట్ల శ్రద్ధ కలిగింది. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ప్రతి తల్లి చేసే పని ఇదే అని అనుకోండి. మా అమ్మ ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేది, నాకు పిల్లలు ఇస్తే దేవా నేను వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేస్తాను అని తనకు పిల్లల పుట్టక మునిపే మా అమ్మ ఆశపడినట్టు నాతో అప్పుడప్పుడు చెప్పేది. నువ్వు చదువుకోవాలి నాయనా అని చెప్పేటప్పుడు చెప్పినటువంటి మాట. కనుక ఈ స్త్రీ బిడ్డలను ప్రయోజకుల్ని చేయాలి అనే ఆశ కలిగినటువంటి స్త్రీ. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి కొంతమంది తల్లులు బిడ్డలతో ఎట్టి చాకరీ చేయించుకుని బిడ్డల్ని చెడు మార్గంలో నడిపించి వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. అది సరి అయినటువంటి స్త్రీ ధర్మం కాదు, దైవ సంకల్పం కాదు. నీ పట్ల శ్రద్ధ. వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 22వ వచనం. అయితే ఫరో, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించిన ఒక ఫరో ఆజ్ఞ అక్కడ ఉంది. యూదుల్లో ఎవడైనా మగపిల్లోడు పుడితే వాణ్ణి చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు 2వ వచనం 2వ అధ్యాయం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఆ తల్లి బిడ్డను కన్న తర్వాత శత్రువు వచ్చి ఎప్పుడు చంపేస్తాడో అనే భయంతో ఆమె 3 నెలలు కాపాడింది. 9 నెలలు మోసింది, 3 నెలలు కాపాడింది. సస్తే చచ్చాడులే, వాడి వలన మా ప్రాణానికి ఎక్కడ ముప్పు వస్తుంది అని తల్లి అనుకోలా. నా బిడ్డను ఎలాగైనా కాపాడాలి అనుకుంది. అంత మాత్రమే కాదు, అప్పటికే ఇంకో కొడుకున్నాడు అహరోన్ని కాపాడింది. అలాగే కూతురు పుట్టింది, కూతురుని ఆమె కాపాడవలసిన పని లేదు, ఆమెని చంపరు కనుక వదిలిపి. కానీ మొట్టమొదటి ఒక కొడుకును కాపాడింది, వీడిని కూడా కాపాడాలి. శ్రద్ధ కలిగిన స్త్రీ. అమ్మా, ఈరోజు నువ్వు బిడ్డదానివై ఉండొచ్చు, కష్టపడవచ్చు. నువ్వు కష్టపడైనా నీ బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయగలిగినట్లయితే నీవు ధన్యురాలు. నువ్వు లోకానికి గొప్ప ఆశీర్వాదాన్ని అందించిన వ్యక్తి అవుతావు. ఇక 2వ లక్షణం, ఈమెలో ఉన్నటువంటి లక్షణం, ఆమె ధైర్యవంతురాలు, సాహసం కలిగినటువంటి స్త్రీ. ఈ లేఖనం అదే సెలవిస్తుంది. 3 నెలలు వాణ్ణి దాచిందంట. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదివితే అక్కడ కూడా అతను ఇంట పుట్టినప్పుడు అని ఉంటుంది. చూడండి, వాక్యం చదువుదాం. హెబ్రీ 11:23. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. రాజు ఆజ్ఞ పక్కనుంది, చంపేస్తారేమో, కానీ బిడ్డను కాపాడాలి అని ధైర్యంతో ఆమె నిలబడినటువంటి స్త్రీగా మనకు కనబడుతున్నది. ఆమెలో ఉన్న 2వ లక్షణం ధైర్యం. ప్రతి స్త్రీకి ధైర్యం ఉండాలి, ముఖ్యంగా బిడ్డల విషయంలో. మీరు లోకంలో చూడండి, ఎంత పిరికి జంతువైనా బిడ్డల మీదకి శత్రువు వచ్చినప్పుడు ప్రాణానికి తెగించి ఆ శత్రువుని ఎదుర్కొంటుంది. కోడిని తీసుకోనండి, కోడి ఇలా మనం అది ఇసురు పోవండి, మనం దాన్ని అంటే పారిపోయేది. అదే పిల్లలు ఉన్నారంటే నీకు ఎదురు తిరుగుతుంది. అలాగే పిల్లి అంటేనే అది భయపడే జంతువుని. సింహము జాతికి చెందింది. సింహము సాహసానికి, శౌర్యానికి, ధైర్యానికి ప్రతిరూపమైతే పిల్లి పిరికిది. కానీ తన బిడ్డలను పట్టుకోవటానికి వెళ్ళేవా అది సింహంలాగా మారుతుంది. అలాగే బిడ్డలను పోగొట్టుకున్న ఎలుకబంటిని ఎదురించుట కష్టము అంటాడు దేవుడు. కారణం, ఏ తల్లి
బిడ్డల్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడదు. అందుకని బిడ్డల్ని చంపేయటానికి శత్రువు వచ్చినప్పుడు, కొంతమంది తండ్రులే బిడ్డల్ని చంపాలనుకున్నప్పుడు బిడ్డల్ని పట్టుకుని పారిపోయి బిడ్డల కొరకే బ్రతికినటువంటి స్త్రీలు ఎంతోమంది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మాతృత్వము అంత బలమైనది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నీ కడుపులోనే, నీ హృదయంలో బిడ్డల్ని ఇచ్చేటప్పుడే వారిని కాపాడగలిగేటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని అనుగ్రహించాడు. కానీ నీ మనస్సు లోకం మీదకు పోయినప్పుడు బిడ్డల యొక్క ప్రయోజకత్వాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోతావు. కనుక దేవుడు ఆల్రెడీ నీకు ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఇక మూడవది, ఈ స్త్రీ తన ధైర్యంతో పాటు దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. వాక్యం చదువుదాం. 2వ అధ్యాయం నిర్గమాకాండము 3-4 వచనాలు. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. 2 విషయాలు. ఒకటి, ఆమె బిడ్డల కొరకు చేయవలసిన పనంతా చేసింది. అమ్మా, బిడ్డల కొరకు నువ్వేం చేయగలవో అది చేయాలి. రెండవది, దేవుడు ఏం చేస్తాడో చూడాలి అని దేవుణ్ణి విశ్వసించినటువంటి స్త్రీ. అందుకే ఇక నేను దాయలేను, వాడు రాను వారు వచ్చి సైనికులు వచ్చి చంపితే చంపేయని, నేనేం చేయను అని అనుకోలా. నా దేవుడు కాపాడుతాడు, నేను చేయవలసింది చేయాలి. జమ్మి పెట్టి ఒకటి తయారు చేసింది, పిల్లవాడిని పెట్టింది. ఆ పిల్లవాడిని పెట్టి నైలు నదిలో విడిచిపెట్టి కూతురికి పురమాయించింది. ఆ పెట్టి ఎక్కడికి పోద్దో చూస్తా ఉండు, నేనైతే ప్రార్థన చేస్తాను, నా దేవుడు నా బిడ్డను ఖచ్చితంగా కాపాడుతాడు అని ఆమె దేవుణ్ణి విశ్వసించింది. ఆమె చేయగలిగింది చేసింది, తర్వాత దేవునికి అప్పగించింది. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల విషయంలో మొదట నువ్వు చేయగలిగింది చేయాలి. బిడ్డలను చదివిస్తున్నావా? అసలు బిడ్డల పట్ల నీకు శ్రద్ధ ఉన్నదా? వాళ్ళకి చెప్పవలసిన విషయాలు చెబుతూ ఉన్నావా? వారిని ప్రోత్సహించవలసినంతగా నువ్వు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నావా? నువ్వు వారిని ప్రోత్సహించాలి, తర్వాత దేవుణ్ణి నమ్మాలి. మనకు తెలుసు, 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినట్లయితే అద్భుతంగా దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. ఆ బిడ్డను కాపాడటానికి కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం. నా దేవుడు నా బిడ్డను కాపాడగలడు, నా బిడ్డను ప్రయోజకుడిని చేయగలడు. అది ఆమె యొక్క అచంచలమైన విశ్వాసం. ఇక 4వ లక్షణం, ఈ తల్లి ఆత్మీయ దృష్టి కలిగినటువంటి స్త్రీ. ఆత్మీయ దృష్టి కలిగినటువంటి స్త్రీ. వాక్యం చదువుదాం. 2వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి, బిడ్డలో ఏం చూసిందంటే వాడు సుందరుడుగా కనబడతాడంట. ఎవరు బిడ్డ ఎవరికి సుందరుడుగా కనపడ్డు? మనందరికీ తెలుసు, కాకి పిల్ల కాకి ముద్దంట. కాకి నల్లగా ఉంటుంది, కాకి పిల్ల కూడా నల్లగానే ఉంటుంది. ఇక కాకి పిల్ల కాకి ముద్దు కాకి ఎలా ఉంటుంది? కాబట్టి నీకు పుట్టే బిడ్డ వాడు ఎట్టా ఉన్నా వాడు నీకు ముద్దే. మరి ఇక్కడ సుందరుడై ఉండుట అంటే అర్థం ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన సౌందర్యం. ఆ సౌందర్యం ఏంటో చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. ఎలా ఉన్నాడంట? దివ్య సుందరుడు. అంటే ఆ బిడ్డలో దేవుని యొక్క దైవికమైనటువంటి సౌందర్యం కనబడుతున్నది. అవును, నీ బిడ్డ నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, అందగాడా, అందహీనుడా అనేది కాదు ఇక్కడ. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డలో నీకు ఏం కనబడుతున్నది? దైవత్వం కనబడుతున్నదా?
దైవ స్వారూప్యం కనబడుతున్నదా? ఈ బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడు అంటే దేవునికి ఒక సంకల్పం ఉన్నది, దేవుడి సంకల్పాన్ని నెరవేరుస్తాడు అని ఆ చిన్న బిడ్డలో నువ్వు చూడగలవా? ఆ బిడ్డలో నీవు దైవ సౌందర్యాన్ని ఎప్పుడైతే చూస్తావో ఆ సౌందర్యము నిన్ను ఆకర్షిస్తుంది. ఈ బిడ్డను దేవుని సంకల్పం కొరకు పెంచాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి, 11వ అధ్యాయము 23వ వచనం. 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి 3 చోట్ల దైవగ్రంథంలో సుందరుడు సుందరుడు అని ఎందుకు చెప్పబడిందంటే ఈ బిడ్డలో ఒక దైవిక కళ కనబడుతున్నది, దేవుని సంకల్పం కనబడుతున్నది. నా బిడ్డను దేవుడు వాడుకుంటాడు. అంతకుముందు ఆల్రెడీ అహరోను పుట్టాడు. అహరోను కొడుకే. అహరోన్ని మంచిగానే పెంచింది, మిరియామును మంచిగానే పెంచింది. కానీ వీడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. దేవుని సంకల్పం. బహుశా అసలు మిరియాము యోకెబేదు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ కనుక దేవునికి ప్రార్థన చేసి ఉంటుంది, దేవా బానిసత్వంలో ఉన్న నా ప్రజలను విడిపించటానికి ఒక వ్యక్తిని దయచేయి. దేవుడు ఆల్రెడీ దర్శనాన్ని ఇచ్చుంటాడు. అమ్మా నీవు ప్రార్థిస్తున్నావు గనుక ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి విమోచకుడు నీ గర్భం నుండే పుడతాడు. కాబట్టి ఎలాగైనా నా బిడ్డను కాపాడాలి. దేవుని బిడ్డలారా, నీకు దైవిక దృష్టి ఉన్నదా? నీ బిడ్డల పట్ల దైవిక దృష్టి ఉన్నదా? చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఎటిచాకరి చేయించుకుంటారు, ఎప్పుడు తిడతారు, నువ్వు నిష్ప్రయోజకుడివి, పనికి మాలిన వాడివి, చస్తేనన్న చావరా అంటారు. ఏమంత కక్ష నీకు? ఏమంత బాధ? బిడ్డల్ని ప్రోత్సహించు. బిడ్డలలో దైవత్వాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని సంకల్పాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? సహోదరులారా, దైవ గ్రంథాన్ని మనం చదివితే దేవుని కొరకు గొప్పగా జీవించినటువంటి వ్యక్తులందరూ ఎవరంటే తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ సేవకుని ద్వారా కానీ ప్రోత్సహించబడి ప్రయోజకులైనటువంటి నిష్ప్రయోజకులే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు ఒకప్పుడు నిష్ప్రయోజకులు. ఎందుకు నిష్ప్రయోజకులయ్యారు? వారికి మార్గం తెలియదు, మార్గాన్ని చూపించేవారు లేరు. తల్లి చూపించడం లేదు, తండ్రి చూపించడం లేదు, పాస్టర్ చూపించడం లేదు, లోకంలో ఉన్నవారు ఎవరు ప్రోత్సహించడం లేదు కనుక వారు నిష్ప్రయోజకులయ్యారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకుని ప్రోత్సహించినాడో అలాంటి సమయంలో వారు ప్రయోజకులయ్యారు. ఫిలోమోను పత్రిక మీరు చదవండి. ఫిలోమోను పత్రిక రాయబట్టానికి కారణం ఏంటంటే ఒనేసిము అనేటువంటి ఒక బానిస పిల్లవాడు. అతడు బానిస అంటే పశువుతో సమానం. వాడు దొంగతనం చేసి పారిపోయాడు, రోములో జైల్లో పెట్టబడ్డాడు. అక్కడే అపోస్తులైన పౌలు ఉన్నాడు. అపోస్తులైన పౌలు యేసయ్యను గురించి చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? ఈ దొంగకి, ఈ నిష్ప్రయోజకుడు, పనికి మాలినటువంటి బానిసలో దైవత్వాన్ని చూడగలిగాడు అపోస్తులైన పౌలు. దేవుని నీ గురించి చెప్పాడు. యవనస్తుడా, యేసయ్యను నమ్ముకో, నువ్వు ప్రయోజకుడు అవుతావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని ఎప్పుడైతే చెప్పాడో ఒనేసిము యేసయ్యను నమ్మాడు, ప్రయోజకుడయ్యాడు. తర్వాత ఉత్తరం రాస్తూ పౌలు అంటాడు ఫిలోమోనుతో, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. సహోదరుడా, నీ కుమారుడు ఇప్పుడు నిష్ప్రయోజకుడిగా కనబడుతున్నాడా? నిష్ప్రయోజకుడిని ఇంకా నిష్ప్రయోజకుని గాను నాశనం చేస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. నువ్వు ప్రోత్సహించు. నీ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. వాడు నీకు మాత్రమే కాదు, లోకానికి ప్రయోజకుడు అవుతాడు. కనుక నిష్ప్రయోజకునిలో ప్రయోజకుడిని చూడగలుగుతున్నావా? యేసయ్య మనందరికీ తెలుసు, పేతురు గొప్ప దైవజనుడు. ఒకసారి మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. సంఘాన్ని మొదట ప్రారంభించినటువంటి వ్యక్తి పేతురు. అన్యుల్లో సంఘాన్ని ప్రారంభించినటువంటి వాడు పేతురు. పేతురు అసలు పేరు ఏంటంటే సీమోను అంటే రెల్లు. యేసయ్య దగ్గరికి సీమోను రాగానే అతనిలో ఉన్నటువంటి రెల్లును చూడలేదు. యేసయ్య అంటాడు, నువ్వు కేఫావి. ఎందుకు అన్నాడో తెలుసా? నువ్వు చూడటానికి రెల్లులాగా ఉన్నావు, గాలికి అటు ఇటు ఊగేటువంటి వాళ్ళగా ఉన్నావు. నేను నిన్ను పేతురుగా చేయబోతున్నాను.
రాయిగా చేయబోతున్నాను. ఈ రాయిని బట్టి నేను అనేక రాళ్లతో సంఘాన్ని కట్టబోతున్నాను. నీవు కేఫా అనబడుదువు. రెల్లు లాంటి వాడు కేఫా ఎందుకు అయ్యాడంటే, యేసయ్య ఆ రెల్లు లాంటి వ్యక్తిలో రాయిని చూచాడు. యోకెబేదు బానిసలుగా జీవిస్తున్నటువంటి ఆ కాలంలో పుట్టినటువంటి తన కుమారునిలో దైవత్వాన్ని చూచింది. దైవ దృష్టి కలిగి ఉండు సహోదరి, దైవ దృష్టి కలిగి ఉండు. నీ కుటుంబం కంటే విలువైనది, ప్రధానమైనది నీ జీవితంలో మరొకటి లేదు. నీ బిడ్డలను దేవుడు నీకు నీ చేతిలో పెట్టాడు. వారిని నువ్వు ప్రయోజకులను చేస్తావా, నిష్ప్రయోజకులను చేస్తావా, నీ ఇష్టం. నీ చేతిలో దేవుడు పెట్టాడు. ఈ స్త్రీ, ఆమెకున్న 4వ లక్షణం ఆత్మీయ దృష్టి కలిగినటువంటి స్త్రీ. కనుక ఈ మొట్టమొదట ఈమె జీవితంలో మనం చూసినటువంటిది లక్షణాలు, ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు 4. బిడ్డల పట్ల శ్రద్ధ కలిగినది, ధైర్యవంతురాలు, విశ్వాసం కలిగిన స్త్రీ, ఆత్మీయ దృష్టి కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె జీవితము తన బిడ్డలను ప్రభావితం చేసింది. ఇక రెండవది, ఆమెలో మొదట లక్షణాలు చూసాం. ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు 4. ఈ 4 లక్షణాలు బిడ్డలను బహు ప్రభావితం చేసినాయి. మనం ఇందాకే చదివాం. ఆమెకి 3 బిడ్డలు, మిరియాము, అహరోను, మోషే. మొట్టమొదటి మిరియామును చూద్దాం. తల్లి యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేసింది మిరియాము మీద. అసలు మిరియాము జీవితాన్ని మనం చూస్తే తల్లి యొక్క ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయము 4వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మిరియాము తల్లికి సహకారిగా నిలబడింది. తల్లికి సహకారిగా నిలబడే తత్వం మొదట యోకెబేదులోనే ఉంది. భర్తకి సహకారిగా నిలబడింది. అదే లక్షణము బిడ్డకు వచ్చింది. ఇక రెండవది, మిరియాము ఒక గాయకురాలుగా మనం చూస్తాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం, అందరూ చూడండి. 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమెని వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఈమె ఒక గాయకురాలు. మొదట ఆమె సహకారి, రెండవది గాయకురాలు, ఇక మూడవది ఆమె ఒక ప్రవక్తిని, నాలుగవది ఆమె ఒక నాయకురాలు. ఎన్ని లక్షణాలు? 4 లక్షణాలు. మొదట సహకారి. గుర్తుంచుకోనండి, ఎవడైనా నాయకుడు కావాలంటే మొదట అతను సహకారి అయి ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ బెస్ట్ లీడర్ యూ మస్ట్ బి ఏ బెస్ట్ ఫాలోవర్ అని ఒక భక్తుడు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు మంచి నాయకుడు అవ్వాలంటే మొదట నీవు ఒక మంచి నాయకుడిని వెంబడించే సహకారి అయి ఉండాలి. దైవ గ్రంథంలో ఎవరు గొప్ప నాయకులు వెంటనే కాలేదు. ఒక నాయకుని వెంబడించిన వాడే గొప్ప నాయకుడు అయ్యాడు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడు. యెహోషువ మోషేకు సహకారి, మోషే యొక్క సేవకుడుగా ఉన్నాడు. ఈనాడు యవనస్తులకి ఆ లక్షణాలే లేవనుకోండి. ఇండిపెండెంట్ మెంటాలిటీ. వాడు ఎవరి దగ్గర నేర్చుకోడు, ఎవరికి లోబడడు, ఎవరికి సహకరించడు, ఎవరి మాట వినడు. అందుకే నిష్ప్రయోజకులు అయిపోతున్నారు యవనస్తులు. నీవు ప్రయోజకుడు కావాలనుకుంటున్నావా? ఒక సహకారిగా మొదట ఉండు. మిరియాము సహకారి. అంతేకాదు, ఆమెలో దేవుడు దేర్ ఇస్ ఎ న్యాచురల్ ఎబిలిటీ, పాటలు పాడేటువంటి నిపుణతను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆ నిపుణత దేవుని మహిమార్థమై ఉపయోగించినటువంటి స్త్రీ. ఇక మూడవది, దేవుని యొక్క కృపావరం కలిగినటువంటిది. దేవుడు ఆమెను ప్రవక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుమారుడు కానీ కుమార్తె కానీ చిన్నపిల్లలే, యవనస్తులే, రేపేం కాబోతున్నారో తెలుసా? దేవుణ్ణి వెంబడించి వారు కానీ దేవునికి తమ జీవితాలను సమర్పించుకుంటే దేవుడు వారికి కృపావరాలు అనుగ్రహించి వారిని తన మహిమార్థమై వాడుకోబోతున్నాడు.
ఇక 4వ లక్షణం, స్త్రీలను నడిపించినటువంటి నాయకురాలు. షీ వాజ్ ఎ లీడర్, నాయకురాలు. చూడండి, ఆమె తన గానంతో, దేవుడు తనకిచ్చినటువంటి కృపావరాలతో ఆమె స్త్రీలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మిరియాము ఇంత గొప్ప స్త్రీగా మారటానికి కారణం తల్లి. గుర్తుంచుకోండి, ఈ లక్షణాలు మొదట తల్లిలోనే ఉన్నాయి. భర్తకు సహకరించిన స్త్రీ మిరియాం, యోకెబేదు. ఆమె విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, ధైర్యశాలి. ఒక మాటలో చెప్పాలంటే రాకుమార్తెను కూడా ప్రభావితం చేయగలిగింది యోకెబేదు. మోషే పెద్దవాడయ్యేంత వరకు ఆమె పాలిచ్చి పెంచడమే కాదు, పాలు ఎంతకాలం ఇస్తారు? ఒక 2 సంవత్సరాలు ఇస్తారు. అటు తరువాత కూడా యోకెబేదు పెంపకంలోనే మోషే ఎదిగాడు. అంటే రాకుమార్తె ఆమెను నమ్మింది. ఆమె చెప్పిన దానికి ఒక విధంగా ఆమె ఎస్ అని చెప్పగలిగినటువంటి స్త్రీగా మారింది రాకుమారి. అంటే యోకెబేదు సహకారిగా ఉంది, ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి, నాయకురాలుగా ఉంది. ఆమె మోషేను గొప్ప నాయకుడిగా మలచినటువంటి నాయకురాలు. షీ ఈజ్ ఏ లీడర్. ఆమె ఒక నాయకురాలైనటువంటి తల్లి. గుర్తుంచుకో, నీ కుటుంబానికి నేను సేవ చేస్తున్నాను, నా బిడ్డలకు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావా? వాస్తవం ఏంటో తెలుసా? యు ఆర్ ఏ సర్వెంట్ లీడర్. ఒక తల్లిగా బిడ్డలకు సేవ చేస్తూ బిడ్డలను నడిపిస్తున్నావు. నాయకుడు అంటే నడిపించేవాడు నాయకుడు. నువ్వు బిడ్డలను ఎలా నడిపిస్తున్నావు? సేవ చేస్తూ నడిపిస్తూ ఉన్నావు. నాయకుడు అంటే నడిపించేవాడు, నువ్వు నడిపిస్తూ సేవ చేస్తున్నావు. 2 ఉన్నాయి. సేవ చేస్తూ నడిపిస్తున్నావు, నడిపిస్తూ సేవ చేస్తున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? బిడ్డలకు సహకరిస్తున్నావు, వారి బాగోగులు చూస్తున్నావు, వారికి ఆహారం పెడుతున్నావు, ప్రోత్సహిస్తున్నావు, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ ఉన్నావు, వారిని సేవిస్తూ నాయకులుగా తయారు చేస్తున్నావు. అదే సమయంలో నీవు నడిపిస్తూ సేవ చేస్తున్నావు. ఎలాగో తెలుసా? మాదిరికరంగా ఉంటూ ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, బైబిల్ చదువుతూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఒక బిడ్డ చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన ద్వారా బిడ్డ ప్రార్థన నేర్చుకోవాలి. యోకెబేదు మాదిరికరమైనటువంటి తల్లి కనుక మిరియాము అదే లక్షణాలు పొందుకున్నది. కారణం తల్లి కుమార్తెను ప్రభావితం చేసింది. ఇక 2వ వ్యక్తి మనందరికీ తెలుసు, అహరోను. అహరోను కుమారుల్లో మొట్టమొదటి వాడు, బిడ్డల్లో 2వ వాడు. అహరోను మోషే యొక్క సహకారి. వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు అతడు, మోషే మాట్లాడుతున్నాడు దేవునితో, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపమనగా ఆయన మోషేతో కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. గమనించారా? మోషే, అయ్యా నువ్వెవరినైతే పంపించాలనుకుంటున్నావో వారినే పంపించు, నేను వెళ్ళలేనన్నాడు. నువ్వు వెళ్ళాలి. 2వ సాగు చెప్పాడు, నేను నత్తివాడినయ్యా. దేవుడు అన్నాడు, నత్తివాడినని భయపడొద్దు. మీ అన్నున్నాడు కదా, మీ అన్నని నీకు సహకారిగా ఇస్తున్నాను. అతడు నీ పక్షంగా మాట్లాడతాడు. అంటే ఆరోన్ వాజ్ ఎ స్పోక్స్ మ్యాన్ ఫర్ మోజెస్. మోషేకి ప్రతినిధిగా ఉన్నాడు. ప్రతినిధి మొదటి వ్యక్తి చెప్పే మాటలే చెప్పాలి. ఉదాహరణకి ఒక ప్రధాని ఎవరినైనా పంపించాడు అనుకోండి, స్పోక్స్ మ్యాన్, అతడు ప్రధాని చెప్పిన మాటలే చెబుతాడు. ఇతను ఇష్టం వచ్చినట్టు ఏమీ చెప్పడు. అతను చెప్పిందే, అతను నిర్ణయాలు తీసుకునేవాడు, ఇతను మాట్లాడేవాడు. దేవుడు అంటున్నాడు, నీ అన్నను నీకు ప్రతినిధిగా పెడుతూ ఉన్నాను, అతడు నీ పక్షంగా మాట్లాడతాడు
అని అన్నాడు. తరువాత దేవుడు అహరోనుతో మాట్లాడాడు. మరలా దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, నీవు అహరోనికి ప్రభువు దేవుడు అయి ఉంటావు, అనగా ప్రభువు అయి ఉంటావు అంటే నీవు చెప్పిందే అతడు చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. అహరోను పెద్దోడు, మోషే చిన్నోడు, ఒకే తల్లికి పుట్టారు. దేవుడు ఇతనికి నైపుణ్యత ఇచ్చాడు, మాట్లాడే చాతుర్యం ఇచ్చాడు. మోషేకి ఆ చాతుర్యం ఇవ్వలా. మోషేకి వేరే లక్షణాలు ఉన్నాయి. యుద్ధ నిపుణత గలవాడు, ప్రార్థనాపరుడు, ఇంకా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. గుండె ధైర్యం, ప్రజలను నడిపించగలిగేటువంటి సత్తా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి గుణము, కష్టపడే స్వభావము. మోషేకి చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలి అంటే చాలా లక్షణాలు ఉండాలి. అయితే మాట్లాడే చాతుర్యం లేకపోవచ్చు. ఆ మాట్లాడే వ్యక్తిని నేను నీకు సహకారిగా ఇస్తాను, నువ్వే నాయకుడు కావాలి. ఇక్కడ మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే, అహరోను ప్రతినిధిగా ఉండటానికి, సహకారిగా ఉండటానికి ఇష్టపడటానికి కారణం ఏంటంటే, ఇతడు మోషేలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలిగాడు. ఆ తమ్ముణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. నా తమ్ముడికి నేను సహకరించి నన్ను దేవుడు దేని కొరకైతే ఏర్పాటు చేశాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి. సహకరించే మనసు, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించే హృదయం ఆల్రెడీ యోకెబేదుకుంది. అదే ప్రభావము అహరోనుకు వచ్చింది, సహకారి. ఇక మూడవది మోషే. మనందరికీ తెలుసు, గొప్ప నాయకుడు. నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాల్లో అతి ప్రధానమైన లక్షణం ఏంటంటే, ప్రజలను ప్రభావితం చేయటం. లీడర్షిప్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, నథింగ్ మోర్ నథింగ్ లెస్ అంటాడు జాన్ మ్యాక్స్వెల్. నాయకత్వం అనేది ప్రభావితం చేయటం. దానికి తక్కువైంది, దానికి ఎక్కువైంది ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రజలను నిన్ను వెంబడించేటట్టుగా ప్రభావితం చేయాలి. అయితే నీవు ప్రభావితం చేసేది చెడు కొరకు కాదు, దేవుని కొరకు. ప్రజలను దేవుణ్ణి వెంబడించేటట్టుగా ప్రభావితం చేయగలిగినటువంటి వాడే దైవికమైనటువంటి లీడరు. కాబట్టి మోషేకి ఆ లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలే మొదట యోకెబేదుకుంది. అంతేకాదు, మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 16-17 అధ్యాయాలు చదివినట్లయితే మోషే యొక్క గొప్ప లక్షణాలు మనకు కనబడతాయి. మీరు తర్వాత చదవండి. గొప్ప కార్యాలు చేశాడు మోషే. మోషే గొప్ప కార్యాలు చేయటానికి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మోషే ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరులే గొప్ప విశ్వాస వీరులు. గొప్ప విశ్వాస వీరులే పరలోకాన్ని భూలోకానికి దించగలిగేటువంటి నాయకులు. ప్రార్థనాహీనులు దైవ కార్యాలు చేయలేరు. ప్రార్థనాహీనులు ధైర్యంగా నిలబడలేరు. ప్రార్థనాహీనులు విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. ప్రార్థనాహీనులు లోకాన్ని శాసించలేరు, సాతానుని శాసించలేరు. ఎవరు శాసించగలరు? సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్య స్థాపన చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరంటే విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు మాత్రమే. కనుక మోషే ప్రార్థనా పరుడు. దేవుని బిడ్డలారా, యోకెబేదు ప్రార్థనాహీనురాలు అనుకుంటున్నారా? ఆమె ప్రార్థించే స్త్రీ. 3 నెలలు బిడ్డను కాపాడేటప్పుడు ఏం చేసి ఉంటుంది అనుకుంటున్నారు? ప్రార్థించింది. బైబిల్లో ప్రార్థించినట్టుగా చెప్పబడలేదు, కానీ ఆమె చేసిన పనులు చూస్తే ఆమె ప్రార్థనా పరురాలు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, మోషే నాయకుడైనప్పుడు అతనికి ఒక గొప్ప పరీక్ష వచ్చి పడింది. ఏంటో ఆ పరీక్ష చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను.
మోషేకున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు దేవుని కొరకు నిలబడాలా, ఐగుప్తు ధనాన్ని ఆశించి రాకుమారుడై రాజ్యాన్ని కైవసం చేసుకుని రాజ్య పరిపాలన చేయాలా? అయితే మోషే స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి ఎలా వచ్చింది? ఆల్రెడీ తన తల్లి చెప్పింది, మోషే నువ్వు రాజు కుటుంబంలో ఉన్నావు కాబట్టి నువ్వు రాజుకు పుట్టావని అనుకోవద్దు. నీ ప్రజలు బానిసలు. అబ్రహాము మీ పితరుడు. దేవుడు అబ్రహాముకి అనేక వాగ్దానాలు చేశాడు, కనానును వాగ్దానం చేశాడు. కాబట్టి నీవు హెబ్రీయుడవు, నీ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, నీ ప్రజలను విడిపించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది అని మోషేకి తల్లి పాలతో పాటే రంగరించి పోసింది. ఉగ్గుపాలతో పాటు తల్లి భక్తిని, విశ్వాసాన్ని బిడ్డకు రంగరించి పోసింది. చిన్నతనం నుంచే నీవు నాయకుడవు, ఇశ్రాయేలు యొక్క విమోచకుడవు, అందుకే దేవుడు నాకు అనుగ్రహించాడు, ఈ భూమి మీద పుట్టించాడు, నిన్ను కాపాడాడు, ఐగుప్తులోనికి దేవుడు తీసుకొచ్చాడు, నిన్ను రాజరికంలో పెంచుతున్నాడు. మోషే గుర్తుంచుకో. విశ్వాసం ఒక ప్రక్క తన కన్నుల ఎదుట రాజ్యము, ఐగుప్తు యొక్క ధనము, రాజరికము కనబడుతున్నవి. అయితే చివరికి ఏది గెలిచిందో తెలుసా? తల్లి యొక్క విశ్వాసమే గెలిచింది. తల్లి రంగరించి పోసినటువంటి ఆ భక్తే గెలిచింది. అతడు స్థిర బుద్ధి గలవాడై అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్టు. అంటే అర్థం ఏంటో తెలుసా? అదృశ్యుడైన వాడు ఎలా కనబడతాడు? వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ అడుగుంటారు, మోషే ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా? ఐగుప్తు గొప్ప ధనము కలిగినటువంటిది, ఐగుప్తులో గొప్ప లోక భోగాలు ఉన్నవి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్స్ ఇన్ ఈజిప్ట్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? రాకుమార్తె నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వు కాబోయేటువంటి రాజువి, సకల విద్యలు ఎరిగినటువంటి వాడువు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అతన్ని చాలామంది ఆటంకపరిచుంటారు. కానీ అతని కన్నుల ముందు ఎవరు కనపడుతున్నాడంటే దేవుడే కనబడుతున్నాడు. దేవుని సంకల్పాన్ని నేను నెరవేర్చాలి. ఇంతటి స్థిర బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి అయిన యోకెబెదు. మోషేను ప్రభావితం చేసింది తల్లి. కాబట్టి దేవుని బిడ్డలారా, గొప్ప నాయకులు గొప్ప తల్లులకే పుడతారు. అదే సమయంలో పుట్టేటప్పుడు ఎవరు గొప్ప నాయకులుగా పుట్టరు. నీ బిడ్డల్లో ఉన్న దైవ లక్షణాన్ని నువ్వు చూడాలి. ఒకసారి అంట ఒక విలేకరి ఒక గ్రామానికి వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చున్నటువంటి పెద్దల్ని, అయ్యా మీ ఊరిలో ఎవరైనా గొప్ప నాయకులు పుట్టారా అని అడిగాడంట. వెంటనే ఒక పెద్ద మనిషి లేచి అన్నాడంట, అయ్యా మా ఊరిలో ఎవరు గొప్ప నాయకులు పుట్టలేదు, అందరూ పిల్లలే పుట్టారు అన్నాడంట. పుట్టింది పిల్లలే, తర్వాత గొప్ప నాయకులు అయ్యారు. నీకు పుట్టేటప్పుడు పిల్లోడే పుడతాడు. ఆ పిల్లవాళ్ళలో దైవత్వాన్ని చూడగలుగుతున్నావా? యోకెబెదు చూచింది. విశ్వాసం కలిగిన స్త్రీ, దైవత్వాన్ని చూడగలిగిన స్త్రీ. అదే ప్రభావము బిడ్డ మీద పడింది. దైవుణ్ణి, అదృశ్యుడైన దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు, దేవుడు చేయబోయే కార్యాలను విశ్వసించగలిగేటువంటి హృదయము ఎక్కడి నుంచి వచ్చింది? యోకెబెదు తల్లి. అందుకే దేవుడు తల్లులందరికీ ఒక గొప్ప హెచ్చరిక ఇస్తున్నాడు. ఒక వచనాన్ని చదువుదాం అందరూ చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ మొదట నీకు తెలియాలి తల్లి. అసలు నీ బిడ్డ నడవలసిన త్రోవ ఏంటో నీకు తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేయి. లోకస్తులు ఏం చేస్తున్నారో నీ బిడ్డ అలా చేయాలని ఎప్పుడు కోరొద్దు. ఈరోజు నా క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక అవిశ్వాస దృష్టి ఏంటంటే, ఎవరో ఏదో చేస్తున్నారు, నా బిడ్డ అదే చేయాలి. కాదు, దేవుడు ఏం చెబుతున్నాడు? నీ బిడ్డ ప్రత్యేకమైన వాడు, అంతే. వేరే వాళ్ళు ఇంజనీర్ చదువుతున్నారు కాబట్టి నీ కొడుకు ఇంజనీర్ చదవాలా?
వేరే వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు కాబట్టి నీ కొడుకు డాక్టర్ అవ్వాలా? అది కాదు. దేవుడు ఏం చెబుతున్నాడు? లేక వేరే వాళ్ళు పాస్టర్ అయ్యారు కాబట్టి నీ కొడుకు పాస్టర్ అవ్వాలా? అది కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ నీ కొడుకును డాక్టర్ని చేయమంటున్నాడా? దేవునికి ఒక సంకల్పం ఉంది. నీ కుమారుణ్ణి ఒక వైద్యునిగా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. అనేకులకు ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. ఇంజనీర్ కావాలనుకుంటున్నాడా దేవుడు? లేకపోతే పాస్టర్ కావాలనుకుంటున్నాడా? మిషనరీ కావాలనుకుంటున్నాడా? అది దేవుని సంకల్పం ఏంటి? కానీ మనం ఏం చేస్తామంటే లోకంలో ఏ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ వెనకాల మనం పడతాం. లోకం యొక్క ట్రెండ్స్ని నువ్వెన్నడూ వెంబడించవద్దు. ఒకప్పుడు సివిల్ ఇంజనీర్ అంటే చాలా గొప్ప. ఈ రోజున సివిల్ ఇంజనీర్ చేసేవాడే లేరు. కారణం ఏంటంటే ఐటీ వచ్చేసింది. అందరూ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. కారణం దేర్ ఇస్ అ ట్రెండ్. ఒకప్పుడు సిఈసీలు చదివేవాళ్ళు ఉన్నారు, పొలిటికల్ సైన్సు, కామర్స్ చదివేవాళ్ళు, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటివి చేసేవాళ్ళు. ఈ రోజున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి తెలియదు. కారణం అందరూ టెక్నాలజీ, అందరూ యంత్రాలను బాగు చేసేవాళ్ళే. లోకాన్ని బాగు చేసేవాడు ఒకడు లేడు, జీవితాన్ని బాగు చేసుకునేవాడు ఒకడు లేడు. కారణం దేర్ ఇస్ అ ట్రెండ్. ట్రెండ్ని చూడొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు కుమారుణ్ణిచ్చాడు, నీకు కుమార్తెనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది నీవు గుర్తించాలి. కాబట్టి డాక్టర్ అవటం నేను తప్పంటలేదు, ఇంజనీర్ అవటం తప్పంటలేదు, పాస్టర్ అవటం తప్పంటలేదు, మిషనరీ అవటం తప్పంటలేదు. దేవుడు ఏం చెబుతున్నాడు? నీ బిడ్డనిచ్చాడు కదా, నీ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడాడు కదా, దేవుడు నీకు తన సత్యాన్ని బయలుపరిచాడు కదా. దేవా, నా బిడ్డను నేను ఏ మార్గంలో నడిపించాలి? మొదట దేర్ ఆర్ కామన్ థింగ్స్. ప్రార్థన, వాక్య ధ్యానం, ఇవి బిడ్డలకు నేర్పించాలి. దేవుని సన్నిధికి నడిపించాలి, చర్చికి నడిపించాలి, ఇవ్వటం నేర్పించాలి, ఇవన్నీ నేర్పించాలి. దేర్ ఇస్ అనదర్ థింగ్, నా బిడ్డ ఏ గమ్యాన్ని చేరాలి, దేవుని సంకల్పం ఏంటి? కాబట్టి దేవుడు అంటున్నాడు, వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, తల్లులారా, ముఖ్యంగా నీ బిడ్డలను గురించి శ్రద్ధ కలిగి ఉండండి. నీ బిడ్డలను దేవుని కొరకు ప్రభావితం చేయండి. ఇక పిల్లలతో ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. పిల్లలు గుర్తుంచుకోవాలి, అమ్మా నాన్న ఎంత పోరాడినా నువ్వు లోబడకపోతే ఏ ప్రయోజనం లేదు. నా చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెబుతూ ఉండేది. మా అమ్మ చెప్పిన సామెతలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. లోకంలో చాలామంది చెప్పారు అనుకోండి, అవి గుర్తుండవు. ఎందుకంటే చిన్నప్పుడు ఏమి నేర్పుతారు? ఎవడు అన్నాడంట, ఇది మా అమ్మ నాన్నకు పట్టిన పిచ్చి కానీ నాకు చదువు రాబోతుందా అన్నాడంట. ఇది అమ్మా నాన్నకు పడితే పిచ్చి, నీకు కూడా ఆ పిచ్చే ఉండాలి. చదవాలనే పిచ్చి, ఎదగాలనే పిచ్చి. ఏంట్రా పిచ్చోళ్ళలాగా చదువుతావు అంటారు కొంతమంది స్నేహితులు. నా పిచ్చిని అది మా అమ్మ నాన్నకు పట్టిన పిచ్చి నాకు పట్టింది. నేను ప్రయోజకుడు అవ్వాలనుకుంటున్నాను. నీ పిచ్చి ఏంటో తెలుసా? ప్రయోజకుడయ్యే పిచ్చి, దైవ సంకల్పాన్ని నెరవేర్చే పిచ్చి. పౌలు అదే అంటాడు, మేము క్రీస్తు కొరకు వెర్రివారము. అవును, నేను క్రీస్తు కొరకు ఎర్రివాడిని. మా అమ్మ నాన్న దర్శనం కొరకు ఎర్రివాడిని. దేవుడిచ్చిన దర్శనం కొరకు నేను ఎర్రివాడిని. పిచ్చి అంటే అర్థం ఏంటో తెలుసా? అదే పని. అవును, నాకు అదే పని. నేను ప్రయోజకుడిని కావాలి. కనుక బిడ్డలు లోబట్టం నేర్చుకోవాలి. వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ భూమి మీద నీకు మేలు కలగాలనుకుంటున్నావా? ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలనుకుంటున్నావా? అలాగైతే తల్లిదండ్రులకు విధేయుడు అయ్యుండు. తల్లిదండ్రులను సన్మానించు. సన్మానించడం అంటే ఇక్కడ అర్థం వారిని గౌరవించాలి. అగౌరవం ఎన్నడూ మాట్లాడొద్దు, ఎదిరించొద్దు.
తలబిరుసుతనం, ధిక్కారం ఎవనికి మంచిది కాదు. గుర్తుంచుకోనండి. లోబడటం. అమ్మా నాన్న ఎప్పుడు నీ మేలే కోరతారు. లోకం నేను ఎప్పుడు ఆకర్షిస్తుంది. స్నేహితులు ఆకర్షిస్తారు, చెడుకు పురుకొల్పుతారు. నువ్వు గోతులో పడిన తర్వాత ఎవడో వచ్చి లేపడు, నీ మీద మట్టేస్తారు. అమ్మా నాన్న అలా కాదు, నువ్వు ప్రయోజకుడు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అమ్మా నాన్న మాట వినండి. అలాగే ఇంకొక వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం. కీర్తనల గ్రంథము 37:25. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు తన అనుభవంలో చెబుతున్నాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యానంటే చిన్నతనం నుండి నేను అనేక మంది జీవితాలు చూశాను. భక్తిహీనులు పతనం అవటం నాకు కనబడింది, కానీ నీతిమంతుని బిడ్డలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ధనవంతుడివా తల్లి, నువ్వు ధనవంతురాలవా బేద్దానివా అనేది నా ప్రశ్న కాదు. నువ్వు నీతిమంతురాలవేనా? నువ్వు నీతిమంతుడివేనా? నువ్వు నీతిమంతుడివే అయితే నీ బిడ్డలను దేవుడు దిక్కులేని వాళ్ళని చేయడు. అలాగే మీ అమ్మా నాన్న నీతిమంతులు, ఈ రోజున వారి చేతిలో డబ్బు లేకపోవచ్చు, నీ కొరకు ప్రార్థిస్తున్నారు. అమ్మా నాన్న నీకు బుద్ధి చెబుతున్నారు, నిన్ను నడిపిస్తున్నారు. వారి మాట విను, లోబడు, ప్రయోజకుడు అవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి తల్లులారా, ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు నీకు అప్పగించిన మొదటి బాధ్యత కుటుంబం. నీ బిడ్డలను ప్రయోజకుల్ని చేయాలి, దేవుని మహిమార్థమై నడిపించాలి. యోక్యబేదు దైవత్వము కలిగినటువంటి తల్లి, తన కడుపును పుట్టిన ముగ్గురిని దేవుడు తన మహిమార్థమై వాడుకుని 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించి వాగ్దాన భూమిలో వారిని ప్రవేశపెట్టాడు. వారు ఇశ్రాయేలులు వాగ్దాన భూమిలోనికి రావటానికి ప్రధాన కారకుడు మోషే, అహరోను, మిరియాములు. వీరిని కన్నటువంటి తల్లి యోక్బేదు, అమ్రాము యొక్క భార్య. అతని గురించి మనం పెద్దగా చదవం, తల్లిని గురించి ఎక్కువ చదివాం. కారణం, కుటుంబ వ్యవస్థ తల్లి చుట్టూ కట్టబడుతుంది. నువ్వు జ్ఞానవంతురాలవైన స్త్రీగా నీ ఇంటిని కట్టుకుంటావా? నీ ఇంటిని ఓడబెరుగుతావా? నీ కుటుంబాన్ని కట్టుకుంటావా? నీ కుటుంబాన్ని నాశనం చేస్తావా? నువ్వే నిర్ణయించుకో. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, దేవుడు నిన్ను స్త్రీగా పుట్టించాడు. కారణం, నిన్నొక యోగ్యురాలైన భార్యగా, దైవికమైన తల్లిగా ఈ భూమి మీద నిలపాలని. కనుక యోగ్యురాలుగా ఉండు, దైవత్వం కలిగిన తల్లిగా ఉండు, దైవ సంకల్పాన్ని నెరవేర్చు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ గర్భాన పుట్టినటువంటి నీ సంతానాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు.